రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే కాకుండా లక్షలాది మంది రైతులు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతాన్నిచ్చేలా ఉన్నాయి. సాంకేతిక రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చే దిశగా సెమీకండక్టర్ తయారీలో 2 కొత్త యూనిట్లు కేంద్ర ఆమోదం లభించింది. 3068 కోట్ల రూపాయల వ్యయంతో క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్, 868 కోట్ల రూపాయల వ్యయంతో సూచి సెమికాన్ యూనిట్లకు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో చిప్ తయారీ వేగవంతం చేసి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు. అటు పత్తి, చెరకు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూనే ఇటు మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ వంటి భవిష్యత్ టెక్నాలజీపై దృష్టి సారించడం విశేషం. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత పటిష్టం చేస్తాయి. సంక్లిప్తంగా చెప్పాలంటే ఈ ప్యాకేజీ దేశ సమగ్ర వృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.